హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లోకి వెళ్లే ముందు నన్ను ఆదరిస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వారందరికీ నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఇక సీరియల్లోకి వెళ్తే అందరూ కలిసి కావ్య, ధనలక్ష్మి, రుద్రాణీలు కళ్యాణ్ని పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్వప్నని రాహుల్ మా అమ్మని ఏమన్నా అన్నావంటే నరికి పోగులు పెడతాను అంటాడు. అందుకు స్వప్న, నరకటానికి చెయ్యి ఉండాలి కదా, కరాటీ చేసిన చెయ్యి నాది. మీ అమ్మని అంటే అంత కోపం వచ్చింది, మరి మా అమ్మనంటే నాకు రాదా, మరి నువ్వు నోరు మూసుకుంటే మంచిది అని చెప్పి అంటుంది. అంతలో రాజు, చెప్పరా, అప్పు అంటే ఎలాగూ ఇష్టం లేదు అన్నావు కదా, మరి ఎవరైతే ఏంటి, పెళ్లి చేసుకో, వదిన చెప్పిందని, అమ్మ చెప్పింది, రుద్రాణి చెప్పిందని చెప్పి వాళ్ళ కోసం వీళ్ళ కోసం నువ్వు పెళ్లికి ఓకే చెప్పేసేయ్ అంటాడు. అందుకు కళ్యాణ్, నాకు అనామిక చేసిన గాయం ఇంతవరకు మానలేదు, నా మనసు అల్లకల్లోలంగా ఉంది, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోలేను తన నిర్ణయం చెప్పి వెళ్ళిపోతాడు. అంతలో అమ్మమ్మ గారు, ఇప్పుడు నీ మనసు శాంతంగా ఉందా ధాన్యలక్ష్మి, ఇక వెళ్ళు అంటుంది. దానికి అపర్ణ, ఇంకోసారి నా కోడలి జోలికి వస్తే, నా కోడలపై ఏమైనా నిందలు వేస్తే అనగానే తన మరిది అయిన ప్రకాషు, దాని పళ్ళు రాలగొడతాను వదిన అంటాడు. అంతలో ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. తర్వాత రాజు కళ్యాణ్ రూమ్కి వచ్చి, ఏంట్రా నువ్వు చేసిన పని, ప్రేమను గెలిపించుకోలేనప్పుడు ఎందుకు ప్రేమించడం అని తిడతాడు. అందరి ముందు అవకాశం వచ్చినప్పుడు చెప్పేయచ్చు కదా అంటాడు. దానికి కళ్యాణ్, నేను అప్పుని కలిశానన్నయ్య, తనకి ఈ పెళ్లి ఇష్టమేనంట, ఇక నా ప్రేమను ఏమని చెప్పను, అయినా వదిన చెప్పింది కూడా నిజమే కదా, అప్పు అంటే ఇక్కడ ఎవరికీ ఇష్టం లేదు, తనని పెళ్లి చేసుకొని ఇక్కడికి తీసుకువచ్చినా తన సుఖపడదు, తనకు వచ్చిన పెళ్లి చేసుకొని నచ్చిన పెళ్లి చేసుకుంటుంది, అక్కడైనా హ్యాపీగా ఉంటే చాలు, ఎక్కడైనా హ్యాపీగా ఉండటమే కదా కావాల్సింది అంటాడు. అంతలో రాజు, ఆ కళావతి నీ మనసు మార్చేసింది, లేనిపోని భయాన్ని పట్టించింది, నా మాట వినురా, ఒక్కసారి ఆలోచించరా, ఇంకోసారి ఈ అవకాశం రాదు, అర్థం చేసుకోరా అని చెప్పి కళ్యాణ్ని బ్రతిమలాడతాడు. దానికి కళ్యాణ్, నా జీవితం ఇంతే అన్నయ్య, నేను ఒక దురదృష్టవంతుణ్ణి అని చెప్పి వెళ్ళిపోతాడు. దానికి రాజు, ఇదంతా ఆ కళావతే చేసింది, ముందు తన సంగతి చెప్తాను అని చెప్పి కావ్య దగ్గరికి వెళ్తాడు. రాజు కావ్యని, నీ వల్లే కళ్యాణ్ నోరు విప్పలేకపోతున్నాడు, వాడిని భయపెట్టావు అని చెప్పి తిడతాడు. వాడి జీవితాన్ని అప్పు జీవితాన్ని శూన్యం చేస్తున్నావు, వాడి జీవితాన్ని అప్పు జీవితాన్ని ఇద్దరిది శూన్యం చేస్తున్నావు అనగానే కావ్య, అప్పు ప్రేమిస్తుందని మీకు తెలుసా, మీకు చెప్పిందా, మీరు ఏ రోజైనా అడిగారా అని చెప్పి కావ్య రాజుని అడుగుతుంది. అయినా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అంటే నేను మీతో కలిసి ఇద్దరు పెళ్లి చేస్తాను అంటుంది. ఇదంతా చాటుగా రుద్రాణి వింటూ ఉంటుంది. రాజు అక్కడికి వెళ్లే లోపే రుద్రాణి కనకంకి ఫోన్ చేసి, నువ్వు అనుకున్నది సాధించేవు, కంగ్రాట్స్ అంటుంది. అందుకు కనకం, దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి నాకేమీ అర్థం కావడం లేదు అంటుంది. అందుకు రుద్రాణి, నీ కూతుర్ని కళ్యాణ్కి ఇచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యావుగా అంటుంది. రాజుని ముందు పెట్టి బాగానే స్టోరీ నడిపావు కనకం అంటుంది. దానికి కనకం, అవును డిసైడ్ అయ్యాను, అప్పుకి నేను అనుకున్న వాడితోనే పెళ్లి జరుగుతుంది, అది మీరందరూ కూడా చూస్తారు అంటుంది. దానికి రుద్రాణి, అమ్మయ్య పుల్ల పెట్టేశానులే అని చెప్పి అనుకుంటుంది. అంతలో రాజ్ కనకం వాళ్ళ ఇంటికి వస్తాడు. కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడు, వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అని అడుగుతాడు. అందుకు కనకం, అప్పుకి వేరే పెళ్లి కుదిరింది, మీరు ఇప్పుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి అంటుంది. అందుకు రాజ్, అప్పుని బలవంతంగా పెళ్లికి ఒప్పించి పెళ్లి చేస్తున్నారు అనగానే కనకం అప్పుని పిలిచి అడగమంటుంది. అప్పు వచ్చి, నా ఇష్ట ప్రకారమే చేసుకుంటున్నాను అని చెప్తుంది. దానికి రాజు, మీరు మా పిన్నికి భయపడి ఇలా మాట్లాడుతున్నారు కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అని చెప్పి అంటాడు. మీ కూతురి జీవితం ఏమైనా పర్వాలేదు అనుకుంటే ఈ పెళ్లి చేయండి అనగానే కనకం, నీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి మమ్మల్ని ఇలాగే ఉండనివ్వు అనగానే రాజుకు కోపం వచ్చి వెళ్ళిపోతాడు. తరువాత ఇంటి దగ్గర రాజ్ కోసం ధాన్యలక్ష్మి, రుద్రాణి వెయిట్ చేస్తూ ఉంటారు. అంతలో రాజ్ రాగానే, కావ్య ఏమైందో మీ పిన్నికి మీ అత్తకి చెప్పండి, మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు, మా ఇంటి దగ్గర ఏ కుట్రలు జరిగాయో, ఏ అవంతరాలు జరిగాయో అని వారి భయం, వాళ్ళకు ముందు అర్జెంటుగా మీ మ్యాటర్ చెప్పేసేయండి అని చెప్పి అంటుంది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి బ్రహ్మముడి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.